అమెరికా వెళ్ళి కూడా అరాచకాలు మనవాళ్ళని మనోళ్ళే చంపడం అనే దరిద్రం అక్కడి నుంచి నేర్చుకున్నారు. లేకపోతే ఈ మధ్యన మనకి ఇక్కడ కూడా పాకుతుంది కదా, భార్యని చంపే భర్తని చంపే భార్యలు ఇట్లాంటిది. తాజాగా అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య ఆమె తరపు ముగ్గురు బంధువుల మీద విచక్షణారహితంగా కాల్పులకు దిగబడ్డాడు. వాళ్ళు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్ళ ముందే జరిగిన దారుణం చూసి బెంబేలు ఎత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో 2 పిల్లలు వెంటనే గదిలోకి దూరి గడి పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కి ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితుని కొద్ది దూరంలోనే అదుపులో తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలిచివేస్తోంది. నిందితుడిని విజయ్ కుమార్ 51 సంవత్సరాలుగా, మృతుల్ని అతని భార్య మీము డోగ్రా 43 ఏళ్ళు, మిగతా వాళ్ళని గౌరవ్ కుమార్, నిధి చందర్ 33 ఏళ్ళు, 37 ఏళ్ళు, హరీష్ చందర్ 38గా గుర్తించారు. ఇది మాటలకు అందని ఘోరమని అట్లాంటాలో భారత కన్సులేట్ జనరల్ చెప్తుంది. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సాయం అందిస్తున్నట్టు చెప్పింది. విజయ్ కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయం మీద ఇద్దరు తీవ్రంగా గొడవపడ్డారు. ఘర్షణ నడువే కొడుకుతో కలిసి శివార్ నగరమైన లారెన్స్ విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్టులో ఉంటున్న డోగ్రా తాలూకా బంధువులు గౌరవ్, నిధి, హరీష్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి ఘర్షణ శృతి మించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణం ఏంటో తెలియాల్సి ఉందని చెప్పారు. విజయ్ దంపతులు 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. 4 వ్యక్తులు ఇంట్లో తోటాగాయాలతో పడిపోయి కనిపించారు. 3 పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలో పరిగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయటపడ్డట్టున్నారని పోలీసులు చెప్తున్నారు.